శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి, సన్ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ పిసి రెడ్డి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యి ఫోర్సాఫ్ట్ కంపెనీని స్థాపించి చాలా మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు సమాజ సేవ చేద్దామనే ఉద్దేశంతో జస్టిస్ పిసి రెడ్డి ట్రస్టుని స్థాపించి విద్యార్థులకు ఉచితంగా ఐటీ విద్యను మరియు స్కాలర్షిప్ను అందిస్తున్నారు. అంతటితో ఆగకుండా శ్రీకాంత్ రెడ్డి గారు తన సేవా పరిధిని పెంచాలనే ఉద్దేశంతో టీఎస్ఎన్బి టీడీపీ ప్రొఫెషనల్ సెల్ కి ప్రెసిడెంట్ అయ్యి రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న యువతను సరైన మార్గంలో నడిపించడానికై, యువతకు దిశానిర్దేశం కల్పించడానికై యువపథం అనే కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు. నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. నీ లైఫే దేశానికి లైఫ్, నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. మీకందరికి తెలుసు, మన రాష్ట్ర జనాభా 8 కోట్లు. మన దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో అతి ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండే ఏజ్ గ్రూప్ వచ్చి 23-24. అంటే యువత ఎక్కువగా ఉన్నారు మన దేశంలో. మన రాష్ట్రంలో 8 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది నిజమైన యువత. యువత అంటే 18 నుంచి 30 ఏండ్ల వయసు ఉండే వాళ్ళు 25% ఉన్నారు. మీరు నిజ జీవితంలోకి వెళ్ళినప్పుడు, బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మీకు ఉద్యోగాలు ఉండాలా, ప్రొఫెషన్స్ ఉండాలా, కెరియర్స్ ఉండాలా. ఒక్కసారి ఆలోచించండి, మీరందరూ భవిష్యత్తులో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మీకు అయ్యే ఉద్యోగాలు, ప్రొఫెషన్స్, కెరియర్స్ ఇవన్నీ లేకుంటే మీరు కూడా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి, మీ ఇంటికి భారంగా మారితే మీకు అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలంటే 2 రకాల రిస్క్స్ ఉన్నాయి. మీ అందరికీ మీ ఇష్యూస్ గురించి చర్చలు జరగాలి. మీ సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి, వీటి మీద చర్చలు జరగాలి. నేను మీకు ఏ సందేశం ఇచ్చేదానికి రాలేదు, మీతోటి ఇక్కడ చర్చలు జరిపించాలి. మీ సమస్యలు, వాటికి ఏంటి పరిష్కారాలు, వాటి చర్చలు జరిగిన తర్వాత వాటికి ఒక షార్ప్ ఫోకస్ తీసుకొని రావాలి. మీడియాలోనే కాదు, పార్టీలోనే కాదు, ప్రభుత్వాల్లో కూడా తీసుకొని రాజ్యాంగ సంస్థల్లో కూడా ఒక షార్ప్ ఫోకస్ తీసుకొని రావాలా. ఏ విధంగా మీరు మీ భవిష్యత్తుని మీ కంట్రోల్లోకి తీసుకుంటారో, మీ ఫ్యూచర్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటారో దాని మీద చర్చలు జరిపించడానికి మీ దగ్గరికి తీసుకొచ్చిన కార్యక్రమం యువపథం. విజ్ఞానంతోనే వికసించే జగత్తు, పసిపిల్లలు చదివే దాని అంటే నిరుద్యోగం అవినీతిని నిర్మించాలంటున్నారు కదా. ఈ నిర్మూలించాలంటే ఏం చేయాలి? ఒక పిల్లవాడు వెళ్ళిపోతుంటాడు, రూరల్ ఏరియాలోకి వెళ్ళిపోతుంటే వాడు చదువు లేదు, సంధ్య లేదు, ఏమి లేకుండానే వాడు పెద్దోడు అయిపోతుంటాడు. వాడికి ఇన్కమ్ క్యాస్ట్ కావాలి, సర్టిఫికేట్ కావాలంటే వాడు వెళ్తాడు. వాడు వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి సార్ నా సర్టిఫికేట్ కావాలి సార్ అంటే వాడికి రేట్ చెప్తాడు. విఆర్ఓ అయితే 2000, ఎంఆర్ఓ అయితే 4000, పై ఆఫీసర్ అయితే 6000 చెప్తుంటాడు. ఇక వాడికి అంటే ఇది ఒక రేట్ ఏమో, విఆర్ఓకి 200 ఇవ్వాలి, ఎంఆర్ఓకి 400 ఇవ్వాలి, ఇలా రేటు కండక్ట్ చేశారేమో అని వాడికి తెలిసిపోతుంది. కానీ వాడికి ఇది రేటు కాదురా, ప్రజాస్వామ్యం రా మంది, ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయిరా, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవాలంటే వాడికి ఏం కావాలి? విద్య కావాలి. విద్యే ప్రతి దేశాన్ని మారుస్తుంది. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడినప్పుడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఉద్యోగాలు ఎక్కడ చేస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు ఎక్కడ చేస్తారు? మీరు ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు ఉండాలా, పరిశ్రమలు కావాలంటే విద్యుత్ ఉండాలా, ఇవన్నీ కావాలంటే ఏముండాలా? పెట్టుబడులు ఉండాలా. పెట్టుబడులు, పరిశ్రమలు, విద్యుత్తు, ఉద్యోగాలు ఇవన్నీ ఉండాలంటే ఏం కావాలా? అవన్నీ సమకూర్చే ప్రభుత్వం ఉండాలా. ఇవన్నీ ఉండాలంటే ఆ ప్రభుత్వానికి ఒక నాయకుడు ఉండాలా. కాబట్టి మీరు ఉద్యోగాలు రావాలంటే ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం వచ్చి ఇవన్నీ సమకూర్చగలదో, ఏ విధంగా అటువంటి ప్రభుత్వాన్ని నాయకుడిని తెచ్చుకోవాలనేది మీరు ఆలోచించాలి. తను అన్నారు కదా విద్య నేర్చుకోవాలి అని. ముందుగా గవర్నమెంట్ కాలేజీలలో, మనకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏ మాత్రం విద్యను అందించగలుగుతున్నారో ముందు దానికి మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. మనకు తెలుసు ఇక్కడ మనం చాలా మంది ఉన్నాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళము,
అక్కడ చదువు లేదని నేనే ప్రైవేట్ స్కూల్లో చదివాను నేను ఉంది, మరి దానికి ఏం సమాధానం ఇవ్వగలరు? ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అది వాళ్ళ బాధ్యత, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్నారు. అవినీతిని ఎలా నిర్మూలించాలి అన్నాడు, కానీ అవినీతిని ఎలా నిర్మూలించాలి అనే క్వశ్చన్ ఈ అన్నలో లాగూడదు. ఈ అన్న యువత అయి ఉండి కూడా అలా క్వశ్చన్ వేయకూడదు. ఎలా నిర్మూలించాలనేది రాకూడదు. అసలు నిర్మూలించగలం మనం నిర్మూలించగలమనే సామర్థ్యం మనలో ఉంది. నేను యువత నిర్మూలిస్తుంది ఎలా నిర్మూలిస్తుంది? వారికి విద్య ఉండాలి, విద్యతో పాటు సరైన అవగాహన ఉండాలి. ఒరే ప్రజాస్వామ్యం, వీడు మనకు పని చేస్తున్నారా, వీడు మన కూలీరా, వీడు ఒక సొసైటీలో వీడు ఒక కూలీ, మనం అధికారులు మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే వారికి విద్య ఉండాలి, అది విద్య వల్లనే వాళ్ళకి వస్తుందని నేను చెప్తున్నాను. అంతేగాని యువతే చేస్తుంది, కన్ఫామ్ గా యువతే చేస్తుంది. కాకపోతే వారికి కన్ఫామ్ మనతో పాటు 20 ఏళ్ళ వాళ్ళు చాలా మంది యువతలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుసు? ఫస్ట్ కావాల్సింది యువతకి విద్య కావాలి. అవినీతిని నిర్మూలించాలంటే విద్య ఉండాల్సిన అవసరం లేదు. విద్య లేకున్నా కూడా నిర్మూలించగలిగే శక్తి మనలో ఉండాలి. అది విద్య అవసరం లేదన్నా. ఈ ప్రోగ్రామ్ కి ఇంతమంది కండక్ట్ అయ్యి ఇంత పెద్ద సభగా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో యువత ఎలా ఉందో చెప్పనా? ఏదైనా ఒక పోరాటానికి వెళ్తున్నామంటే సగం మంది మధ్యలో దారి తప్పుతారు. కన్ఫామ్ చెప్తున్నాను, తప్పుతారు. ఎందుకు తప్పుతారు అంటే అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, మన ఇంటికి వెళ్ళి అంటే ఏమైనా పని చేసుకుంటాం అనే భావన ఉంది యువతలో. ఇప్పుడు ఆ భావన పోగొట్టుకొని విద్యార్థి దశ నుండే మనము దేశాన్ని ముందుకు నడిపించాలి అనే క్వశ్చన్ కూడా రాకూడదు. నడిపించగలం. మనం అనుకున్నామంటే ఎంతటి వాడినైనా కింద పెట్టొచ్చు, తెలుసా? ఇప్పుడు అమ్మాయి అన్నది కదా, యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని. ప్రతి యువతకి ఉంటుంది, అరే నా దేశం ఇలా వెనకబడింది, నా దేశం ఇది చేస్తే అంటే అభివృద్ధి చెందుద్ది అనుకున్న యువతని రాజకీయాల్లోకి రానియచ్చు కదా. ఎందుకని రానివ్వడం లేదు? ఎందుకని రానివ్వకూడదు అంటే నువ్వు ఆ రాజకీయంలో అవినీతి లేకుండా నీతిగా నువ్వు చేయగలను అని అనుకున్న వాడివైతే వెళ్ళు, చేయగలవు. నువ్వు కూడా నువ్వు యువత నుంచి రాజకీయ స్థాయికి ఎగిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యువత అంటున్నారు, మీరు యువత కదా? నేను యువతను కాబట్టి వచ్చి మాట్లాడుతున్నా, తెలుసా? అది గుర్తుపెట్టుకో. నేను యువతను కాబట్టి నా సామర్థ్యం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. చదువుతాము, కాకపోతే ఆ స్త్రీలను కూడా ఎందుకు చదువుతున్నామంటే మన సామర్థ్యం ఉండాలి, లేకుంటే ఎవరు ముందే అడిగేయలేరు. అది మేము పక్కకి వెళ్తున్నాం, మీరు చూస్తున్నారా? ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అది లేడీస్ చూసిన 70% మంది పాల్గొంటుంటే లేడీస్ 10 మంది పాల్గొంటారు. ఎందుకు పాల్గొంటున్నారు అంటే మీకు ఇప్పుడు లేడీస్ ఫస్ట్ ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. వ్యక్తిగతంగా మాట్లాడొద్దు ఇక్కడ, వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. నువ్వు డబ్బు లేకుండా ఓటు ఎవరైనా వేయిస్తారా? మీరు వేయించగలరా? డబ్బు లేకుండా వేయించగలను. ఎలా వేయించగలనో కూడా చెప్తాను విను. వాడు నీతి పరుడై ఉండాలి, వాడిలో నేను డబ్బు తీసుకోకూడదు అనే మాట అనే భావం వాళ్ళు ఉన్నప్పుడు నేను వేయించగలను. సమాజంలో ఎంతమందికి నీతి ఉంటుంది? ఎంతమంది కంటే ఉన్నవన్నీ లాక్కుంటాం, లేని వాళ్ళు లాక్కుంటామా? అయితే మీరు గెలిచినట్టే. ఓకే, థ్యాంక్ యూ. గెలిచినట్టుగా ఓడిపోయినట్టు. ఎందుకు ప్రతి ఒక్కరిలో నీతి అనేది చెప్తున్నాను, ఉండదు. ఉన్నవాడినే తీసుకుంటాం, ఉంటుందని నేను చెప్పట్లేదు. మన రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది, నువ్వేం చేసావు అని అడిగింది. ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఎందుకు చేయలేదంటే చెప్తానన్నాను. నేను చేయాలని నాలో ఉంటది, ఆవేదన ఉంటది, కాలం లేదు. కాకపోతే నేను ఒక్కదాన్ని అయితే కాదుగా, నా వెనక 10 మంది యువత ఉన్నప్పుడే అది నెరవేర్చగలం ఏదైనా. అవినీతి జరుగుతుంది కాబట్టి నేను కూడా అవినీతిలోనే ఉంటాను. వాడెవడో తిన్నాడు గడ్డి, నువ్వు తింటావా? పేదరికం కారణం. పేదరికంలో ఉన్నవాడే దేశాన్ని ముందు తీసుకెళ్ళగలరా? తెలుసుకో ముందు. రాజకీయ నాయకులు పేదరికం అవసరం లేదు. మనలో నేను చెయ్యాలి, నేను సాధించాలి అనేది నీలో ఉంటే నువ్వు వెళ్ళగలవు ఎక్కడికైనా. పేదరికం అడ్డు రాదు దేనికి. మన నిరుద్యోగితకి కానీ మన విద్యకు కానీ దేనికి పేదరికం అడ్డు రాదు. వారసత్వ రాజకీయాలు వాటందరికి అవే జరిగిపోతుంటే రిమైనింగ్ వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుందంటున్నా? నువ్వు అడగాలి, ధైర్యంగా పోయి అడుగు. నీకెందుకు ఏదో చూద్దాం. అలా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుని వెళ్తున్నప్పుడు ఎప్పుడు వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారన్నాడు. ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు నడక నేర్చుకునేది ఒక అడుగుతోనే, అట్లనే ఒక వ్యక్తితోనే నాయకుని ఎన్నుకుంటాము. ఆ ఒక్క వ్యక్తి ఎన్ని రోజులు పోగాలని ఎంతసేపు కృషి చేస్తే వస్తుంది.
ఆలోచి ఒకసారి. ఈ పీరియడ్ అంతా ఎట్ట పోవాలి? చేసేదంటే ఎంతవరకు చేయాలి? నువ్వు ఒక్కడివే చేయాలనుకుంటున్నావు, నీ ఒక్కడి వల్ల సాధ్యం కాదు. కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉంటావు. నీ సాధ్యం ఎవరికి వాళ్ళ సైలెంట్ ఉండేప్పుడు మార్పు వస్తుంది. ఎవరికి వాళ్ళు ఒక్కరే గుర్తుపెట్టుకో. ఎవరికి వారు ఒక్కరే.